తెలంగాణ కోసమే, తెలంగాణ కోసమే. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం, తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం. నిన్నటి సంఘటనకు మరో ప్రత్యక్ష సాక్షి హెచ్ఎం టీవీ సీనియర్ ప్రకటన చేయకపోవడం, అలాగే భద్రతా వ్యవహారాలు చూసే డీజీపీ కానీ ఈ ప్రకటన చేయకపోవడం సిగ్గుచేటు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఇది ఎందుకు జరిగింది, కనీస వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ లో ఉన్న ప్రతి నరేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రంలో ఇది ఒక రాష్ట్రంగా, దీనిలో ఒక ప్రభుత్వంగా ఉంది. రాజకీయ నాయకుల్ని, పరిశ్రమాధిపతుల్ని, విద్యా సంస్థల్ని, చివరికి సార్వజనించిన ఆ దేశమును అడుగుజాడల్లో నడుస్తామనుకుంటున్న పాల్పడటం అంటే ఇది ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో తెలంగాణ ప్రజల్ని బాగా దెబ్బతీయాలి, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజానికి ఇది అన్ని రకాలుగా చాలా మంది అనుకుంటారు. అదే పరిస్థితి అన్నారు. అక్కడే రిసెప్షన్ కాడనే మేము కొద్ది అన్నారు. నేను అప్పటికే సిపి ద్వారకా తిరుమలరావు గారికి నెంబర్ చేశాను. పోలీస్ ఆఫీసర్స్ మేము కూడా తెలుసుకుంటామండి, మేము కూడా ఆఫీసర్ హైయర్ అఫీషియల్ నోటీస్ తీసుకెళ్తామని అన్నారు ఆ డీసీపీ గారు. ఆ తర్వాత మేము అట్లాగే కూర్చున్న తర్వాత మిగతా జర్నలిస్టులు అంటే మిగతా ఫారిన్ డెలిగేట్స్ వీళ్ళంతా కూర్చున్నారు. ఎన్నడూ లేనిది ఇక్కడ బయట కూర్చున్నారు కామ్గా. ఏం సంగతి, మీడియా అంతా చుట్టుముట్టింది, పోలీసులు అంతా 50-60 మంది మా చుట్టూ గ్యాదర్ చేస్తారు, ఏమైనా చేస్తారా, ఏం చేద్దామని. అంటే వాళ్ళకి విషయం చెప్పాం, ఇది పరిస్థితి అంటే అరే వాట్ ఈస్ దిస్ అని వాళ్ళు కూడా ఆశ్చర్యం చేశారు, వాళ్ళు కూడా ఇది చేశారు. అప్పటికే మన తోటి తెలుగు, ఇంగ్లీషు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు లోపల ఉండడం వల్ల ఎక్కువ గ్యాదరింగ్ కాలేకపోయాము. మీటింగ్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి మనకు కూడా సంఘీభావం అని చెప్పారు. హిందూ రిపోర్టర్ అయితే మిగతా చాలా మంది ఆల్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళు ఇచ్చేశారు. కాకపోతే మన వర్క్ దృష్ట్యా ఉన్న బాధ్యతల దృష్ట్యా ఇమీడియట్గా వాళ్ళ కవరేజ్కి, ఆఫీస్ ఫీడింగ్లకు ఇవ్వడంలో దాంట్లో వెళ్ళిపోయారు. ఆ విషయం మీద పర్ఫెక్ట్ రిలేషన్స్ వారు ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాధానం చెప్పడం చేసి, అట్లాగే తెలంగాణ ఆత్మగౌరవం నిలబెడుతున్న అన్ని సంస్థలు, అట్లాగే రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంస్థలు, ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు, టీఎన్జిఓలు, సామాన్య లాంటి వాళ్ళు, శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి అందరూ వచ్చి ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ సంఘీభావం తెలుపుతారు. దానికంటే ముందు నిజానికి దీన్ని చాలా మామూలుగా పరిగణిస్తే, మామూలు అంశము అని అనుకుంటే మాత్రం తప్పెక్కడ అవుతుందంటే, ఒక తెలంగాణ ప్రాంతానికి వ్యతిరేకంగా జరిగిన అదే ఆత్మగౌరవ పోరాటంలో ఉన్న అన్ని ఉద్యమ సంస్థలు, అన్ని రాజకీయ పార్టీలు అండదండగా నిలబడాలని, ముఖ్యంగా విద్యార్థులతో మేము మమేకమై ఉన్నాం. కాబట్టి విద్యార్థి సంస్థలు కూడా మాకు సంఘీభావం తెలిపి ఆనాడు 10 రోజుల తర్వాత వచ్చే మార్చిని విజయవంతం చేసి ఈ ప్రభుత్వానికి తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఏమిటో తెలియజేయాలని కోరుతూ ఉన్నాం. ఇదే మా ప్రోగ్రాం. దీనికి అన్ని రాజకీయ పార్టీలు వచ్చి ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ సంఘీభావంగా మాట్లాడతారు. దయచేసి ఇది అయినాక ఊరేగింపు ఉంటుంది మనకి ఇందిరా పార్క్ దాకా. ఆ ఊరేగింపు దాదాపుగా ఆపరేషన్ సున్నితత్వం అని మన పోలీసు మిత్రులు చెప్తున్నారు. చూద్దాం ఆ సున్నితత్వం ఎట్లా ఉంటుందో. ఊరేగింపుగా ఇందిరా పార్క్ దాకా మనం పోదాం. 10 రోజుల తర్వాత